ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో పరాభవనామ సంవత్సరంలో అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారి యొక్క కందాయ ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. కందాయ ఫలాలను ఎలా చూడాలంటే, కందాయ ఫలాల్లో 3 సంఖ్యలు ఉంటాయి. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలకు ఫలితాలను సూచిస్తుంది. అనురాధ నక్షత్రానికి 402 అని 3 సంఖ్యలు వచ్చాయి. వీటిలో మొదటి సంఖ్య చివరి సంఖ్య 2 సమసంఖ్యలు కాబట్టి అంత ప్రత్యేకత ఏమీ ఉండదు, గొప్పగా ఏమీ ఉండదు, సాఫీగా సాగుతుంది, అద్భుతాలు రావు జీవితంలో. ఇక మధ్య సంఖ్య 0 వచ్చింది కాబట్టి మధ్య 4 నెలలు భయాందోళనతో అనుమానాలతో ఏ పని ముందుకు సాగకుండా ఉంటుంది, భీతితో గడుస్తుంది. మొదటి సంఖ్య అంటే ఏప్రిల్ చైత్రమాసం నుండి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య, తర్వాత మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు చివరి 4 నెలలు సమసంఖ్య కాబట్టి సామాన్యంగా గడుస్తుంది. మధ్య 4 నెలలు అనగా శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు ఉండే 4 నెలలు భీతితోనూ భయాందోళనతోనూ కాలం గడుస్తుంది, 0 వచ్చింది కాబట్టి. మొదటి 4 నెలలు చివరి 4 నెలలు సమసంఖ్య కాబట్టి సామాన్యంగా ఉంటాయి, అద్భుతాలు ఏం జరగవు. ఉన్న పరిస్థితులు సామాన్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయడం కానీ ఎలాంటి మార్పులు చేసినా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉన్న జీవితాన్ని గడపడమే మంచిది. దైవారాధన చేసుకుంటూ వెళ్తే అంతా సవ్యంగా సాగుతుంది. ఇక మధ్య 0 వచ్చింది కాబట్టి మానసిక ఆందోళనలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఏ పని ముందుకు సాగదు, ఏ చిన్న పని చేయాలన్నా భయం ఏర్పడుతుంటుంది, ఈ పని అవుతుందా కాదా అనే ఆలోచనలతో జీవితం గడిచిపోతుంటుంది. కాబట్టి మృత్యుంజయ మహామంత్రం జపం చేసుకోండి, దైవారాధన చేయండి, గణపతికి దీపారాధన చేయండి. ముఖ్యంగా ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవడం వల్ల విఘ్నాలు రాకుండా ఉంటాయి, భయాలు తొలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల భయాందోళనలు తొలుగుతాయి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి. ఇక మీకు ఈ సంవత్సరం అంతా కూడా పరిస్థితులు ప్రతికూలంగా అనుకూలంగానూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలో అంతంత లాభాలు, ప్రమోషన్స్ కష్టమే, ఖర్చుకు తగ్గ ఆదాయం ఉండదు, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉండే కాలం భీతితో గడుస్తుంది కాబట్టి మానసిక డిప్రెషన్లకు వెళ్లకుండా ఉండాలంటే చంద్రశేఖర అష్టకం ప్రతిరోజు పఠించుకోండి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు, మానసిక శరీర అలసట ఏర్పడుతుంది. కుటుంబ విషయంలో గోప్యత ఉంటే మంచిది, లేకపోతే ఇబ్బందులు, మీరు అవమానాలు పాల్గొవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి 710గా వచ్చింది. అంటే 3 సంఖ్యల్లో మొదటి 2 సంఖ్యలు కూడా బేస్ సంఖ్యలు, చివరి సంఖ్య 0 వచ్చింది కాబట్టి బేస్ సంఖ్యలు వచ్చాయి కాబట్టి ఈ మొదటి 8 నెలలు చాలా బాగా గడుస్తుందని చెప్పవచ్చు. చివరి 4 నెలలు మాత్రం ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. చైత్రమాసం నుంచి కార్తీక మాసం వరకు 2 సంఖ్యలు బేస్ సంఖ్యలే కాబట్టి అన్ని పనులు సాఫీగా సాగుతాయి, ధన విషయంలో ఇబ్బందులు ఉండవు, ధన వనరులు పెరుగుతాయి, ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆనందంగా గడుపుతారు, అన్ని విషయాలను సాఫీగా సాగిపోతుంది. మార్గశిరం నుంచి పాల్గొన మాసం వరకు 3వ సంఖ్య 0 వచ్చింది కాబట్టి శత్రుబాధలు, హానిలు, అలాగే ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. పనులు కష్టం మీద పూర్తి చేయగలుగుతారు, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి కాబట్టి గణపతి ఆరాధన చాలా ముఖ్యము. విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మీకు ఆటంకాలు రాకుండా ఉంటాయి. ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు జపం చేసుకోవడము వల్ల పౌర్ణమి రోజు లక్ష్మీ అష్టోత్తర తెరావర్తన ప్రతిరోజు తప్పకుండా చేసుకోవడం, మృత్యుంజయ మహామంత్రం జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శుభమస్తు.